మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో తెలంగాణ రాష్ట్ర గీత రచయిత దివంగత అందశ్రీ 65వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన అందశ్రీ స్మృతివనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందశ్రీ చిత్రపటానికి నివాళులర్పించిన సీఎం ఆయన సాహిత్య సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, అందశ్రీ నాకు కేవలం కవి మాత్రమే కాదు, ఆత్మబంధువు. నా జీవితంలో అత్యంత కష్టకాలంలో ఆయన పాటలే నాకు ధైర్యాన్ని ఇచ్చాయి. నేను ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండడానికి అందశ్రీ కూడా ఒక కారణమని భావోద్వేగంగా అన్నారు. తెలంగాణ ఉద్యమానికి కోట్లాది మందిలో చైతన్యం నింపిన గొప్ప కవి అందశ్రీ అని కొనియాడిన సీఎం, ఉద్యమ సమయంలో ఎలాంటి ఒత్తిళ్లకు తలగకుండా తన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకున్న వ్యక్తిగా ఆయనను గుర్తు చేసుకున్నారు. అనంతరం రాజకీయ అంశాలపై స్పందించిన సీఎం గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఉద్యోగ నియామకాల్లో జరిగిన అవకతవకలు, ప్రశ్నాపత్రాల లీకేజీల వల్ల నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోయిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపట్టి ఎల్బీ స్టేడియంలో వేలాది మంది యువతకు నియామక పత్రాలు అందజేశామని తెలిపారు. కేసీఆర్ కుటుంబానికి చెందిన ఫామ్ హౌజుల అంశాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు చేసిన సీఎం, ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని సూచించారు. కుట్ర రాజకీయాలను వీడి ప్రజాస్వామ్య చర్చలకు సహకరించాలని, తెలంగాణ ప్రజలే అంతిమంగా తీర్పిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, అందశ్రీ కుటుంబ సభ్యులు, అభిమానులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. కలవడం ద్వారా తెలంగాణ సమాజానికి మేలే జరుగుతుంది తప్ప ఎవరికి అన్యాయం జరగదని నమ్మకం, విశ్వాసం, భరోసా అందశ్రీ గారికి కల్పిస్తే ఒక మిత్రుడి ఇంటిలో అందశ్రీ గారు కలిసిండ్రు. 10 నిమిషాలు ఉంటా, అంతకు మించి నేను ఉండను అని ఆనాడు అందశ్రీ గారు అన్నారు. 5 నిమిషాలైపోయినా మనం కలుద్దాం, ఈనాడు మనందరం ఏకలు కావాల్సిన అవసరం ఉన్నది. ఎంత పెద్ద సర్పానైనా చీమల దండు దండించగలుగుద్ది, మనందరం కూడా దండు కట్టాల్సిన అవసరం ఉందని ఆనాడు అందశ్రీ గారితో మాట్లాడిన సందర్భంగా నేను వారికి విజ్ఞప్తి చేసి, నా జీవితంలో జరిగిన అనేక సంఘటనలు ఆయన నిశ్శబ్దంగా గమనిస్తూనే ఉన్నాడు. ఆ రోజు వారు నాతో అన్నాడు. తర్వాత నా కుటుంబాన్ని కలవనికి వచ్చినప్పుడు నా కుటుంబ సభ్యులతో శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారిని, అదేవిధంగా మేడ్చల్ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి గారిని, మరో బిట్ అద్దంకి దయాకర్ గారిని, మరో బిట్ బల్మూర్ వెంకట్ గారిని, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారిని, మరో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారిని, పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారిని, అదేవిధంగా వీర్ల ఐలయ్య గారిని, మందుల మనందరం చిరకాలం గుర్తు చేసుకునే విధంగా ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా మిత్రులు మంత్రివర్గ సభ్యులు అట్లూరు లక్ష్మణ్ గారిని నేను అభినందిస్తున్నాను. ఈ వేదిక ముందు చాలామంది ప్రజాప్రతినిధులు, అందశ్రీ గారి అభిమానులు అందరూ ఇక్కడ ఉన్నారు. మీ అందరికీ లేదా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు అందశ్రీ శాశ్వతంగా 4 కోట్ల తెలంగాణ ప్రజలను కట్టు బానిసలుగా మార్చి వారు, వారి కుటుంబము, వారి కొడుకులు, వారి మనమళ్ళు ఈ రాజ్యాన్ని ఏలాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఎప్పుడైనా ఏదైనా నిరాశ నిస్పృహలకు లోనైనప్పుడు అందశ్రీ గారు స్ఫూర్తిగా నిలబడేవారు. వారు రచించిన జయ జయ హే తెలంగాణనే కాదు, మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడు అనే పాటనే కాదు, ఎన్నో పాటలు. అవి పాటలు కాదు, అవి తూటాల పాలకుల గడీలను కుప్పకూల్చే మర పిరంగులై తెలంగాణ రాష్ట్రంలో తేలింది. ఆ స్ఫూర్తే ఎన్ని కేసులు పెట్టినా, ఎన్నిసార్లు జైలుకు పంపించినా, లొంగ తీసుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడల్లా ఒక ధైర్యం, గుండె ధైర్యాన్ని నింపుకోవడానికి అందశ్రీ గారి గానాన్ని, వారి గలాన్ని వినేవాడు. వారి గానంలో ఉన్న గొప్పతనం, వారి గలంలో ఉన్న స్ఫూర్తి, ఈనాడు నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి స్ఫూర్తి తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో దళితులు, గిరిజనులు, ఆదివాసులనే కాదు, తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డను
చైతన్యం చేసి కోట్లాది మందిని తెలంగాణ ఉద్యమ బాట నడిపించిన స్ఫూర్తి ప్రదాత అందశ్రీ అని నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను. వారి స్ఫూర్తి, ఆ స్ఫూర్తి నాలో రగల్చిన మాట నిజమని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మిత్రులారా, ఆనాడు తాపీ మేస్త్రిగా ఉన్న అందశ్రీ గారు ఇటుకపై ఇటుక పేర్చి ఇల్లు కడితే ఎలా ఉంటుందో నైపుణ్యం ఉన్న తాపీ మేస్త్రి పదాలపై పదాలను పేర్చి జయ జయ హే తెలంగాణ అనే గానాన్ని తెలంగాణ ప్రజలకు వాళ్ళు అనుకొని ఉండొచ్చు, సంతోషపడి ఉండొచ్చు, లేకపోతే పైశాచిక ఆనందాన్ని పొంది ఉండొచ్చు. అన్నిటికీ మేమే కారణం, అన్నీ మాకే కావాలి అని కోరుకొని ఉండొచ్చు. కానీ పాటతో పెట్టుకున్నాడు, అందశ్రీ గద్దరన్న లాంటి యుద్ధ నౌకలతో పెట్టుకున్నాడు, కాల గర్భంలో కలిసిపోతాడని ఆనాడు చెప్పాడు. ఆత్మ గౌరవం కలిగిన అందశ్రీ ఏనాడు ఆ గడపలొచ్చే ప్రయత్నం చెయ్యలే. ఏదో ఒక రకంగా రప్పించుకోవాలని అందశ్రీ గారి దగ్గర నిర్బంధించాలనుకున్న ధరలు, ఆ నిర్బంధం నుంచి తెంచుకున్న సంకళ్ళు ఈనాడు తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రతి బడిలో, ప్రతి గుడిలో, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఈరోజు మనం మాట్లాడుకునే పరిస్థితి వచ్చిందంటే నడపడానికి కష్టమైన రోజుల్లో కూడా ఓ పూట తిని తినకపోయినా అర్ధాకలితో కుటుంబాన్ని నడిపించుకున్నాడు తప్ప దొరల గడీల ముందు నేను మొకరిల్లను అని నిటారుగా నిలబడి చెప్పిన బిడ్డ అందశ్రీ అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. నేను వాడింది 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసంగా తప్ప ఈ గడీలలో ప్రజల్ని నిర్బంధించాలనుకునే వాళ్ళ కోసం నేను పాట రాయను, పాట పాడను. అలాంటి వాళ్లకు చరిత్ర ఖచ్చితంగా గుణపాఠం చెప్పుతుంది అని చెప్పి అందశ్రీ గారికి ఎన్నోసార్లు